ఒకరోకు ఎమ్మెల్సీలు ఇంకో రోకు మంత్రులు రెండిటికి ఎప్పుడు ముహూర్తం వస్తుందా అని మస్తు గుసగుసలు వినబడ్డాయి. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల కొరకు టికెట్లు మిగిలిన మంత్రి పదవులను భర్తీ చేసేందుకు మస్తు తిప్పలు పడ్డారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. సరే మంత్రుల ముచ్చట అటెంక మాట్లాడుకుందాం గానీ ఎమ్మెల్సీల పంచాయతీ అయితే ఓడిచిందబ్బా. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేసిరు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సారే దగ్గరుండి ప్రమాణాలు చేయించిండు అందరితోనే. తెలంగాణలో షెయి పార్టీ తరపుకించి 4 ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీలు అయితే అందరు ప్రమాణం చేసిరు. ఇవాళ తెలంగాణ శాసన పరిషత్ సభ్యులైన అభ్యర్థి దయాకరని నేను సభా నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని, శాసన పరిషత్ సభ్యులైన అదిరెడ్డి చిన్నవేళ నేను సభా నియమాలకు తెలంగాణ శాసన పరిషత్ సభ్యునిగా సంజీవ్ ఎన్నికండి అని నేను భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఉద్యమకారుడు అద్దంకి దయాకర్ అన్న, లేడీ లెజెండ్ రాములమ్మ, గిరిజన బిడ్డ శంకర్ నాయక్ అన్న షెయి పార్టీలతో మంచి మాట ఉన్నందుకు ఎర్రజెండా పార్టీ తరపుకేంచి సత్యం అన్న 4 మండలికి పంపించారు. ప్రమాణం చేయంగానే పూల గుత్తులు చేతిలో పెట్టారు. అటు కార్ పార్టీలో కూడా ఎమ్మెల్సీ మందం ఓట్లున్నాయి. దాసోజు శ్రవణన్నను మండలికి పంపించారు కార్ పార్టీ తరపుకేంచి. మరి ఆయన చేయలేదా ప్రమాణ స్వీకారం అంటే ఆయన నాడు చేస్తానని చెప్పిండట. సార్కు ముహూర్తం కలిసి రాలేదో లేకుంటే ఏమన్నా పని పడ్డదో మరి. ఈ నడుమనే అటు ఆంధ్రాలో కూడా ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీలు అయిన వాళ్ళంతా ప్రమాణ స్వీకారం చేసిరు. ఎవరికి పోటీ లేదు, అంతా ఏకగ్రీవం అయిన వాళ్ళే. ఎమ్మెల్సీల కిరికిరి ఓడిచింది కానీ ఇక మంత్రుల పంచాయతీ ఎన్నడు ఓడుస్తుందో కొత్తగా మంత్రులై బుగ్గ కార్లలో తిరిగేటోళ్ళు ఎవరో చూసుకుంటూ పోవాలి.